Please welcome sir. जय भीम 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 जोहार 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 వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి ఎస్సీ ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి భోజన రమేష్ గారిని స్వాగతం. నమస్కారం. ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో ఉన్నది. నాకు కూడా ఇక్కడికి రాగానే ఈ టపాసులు ఈ బ్యాండ్లు అన్నీ చూస్తే నాకు కూడా మంచి జోష్ వచ్చింది. ముందుగా ఈ నాగారం అదేవిధంగా రేపల్లవాడ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి కాజ్ కోసం, అంటే మన రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహ ఆవిష్కరణకు మీరందరూ తోడ్పడడం అనేది చాలా మంచి పరిణామం. ఇవాళ రేపు ఎవరిది వాళ్ళ ఇంట్లో కొరకు చూసుకుంటే సరిపోతున్న రోజులలో మీరందరూ కూడా వచ్చి ఈ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ముందుకొచ్చి ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా మంచి పరిణామం. దీన్ని ఇన్వైట్ చేసినందుకు కూడా నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో గొప్ప మహనీయుడి విగ్రహావిష్కరణ నా చేతుల మీద జరిగిందంటే నేను కూడా నా జీవితాంతం చెప్పుకుంటాను. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మీకు మీరు నేను మనం అందరం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అవునా కాదా? నేను చదువుకున్నాను, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిందంటే కారణం అంబేద్కర్ గారు. మీలో కూడా ఎంతోమంది ఇవాటికి కూడా ప్రాపర్గా ఫుడ్ కావచ్చు, ప్రాపర్గా హౌసింగ్ కావచ్చు చదువుకుంటున్నట్టే దానికి రీజన్ అంబేద్కర్ గారు. మీకు ఎంతమందికి తెలుసు మన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని? చాలా వరకు తెలియదు. సో మనము విగ్రహావిష్కరణతో పాటు అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం నెరవేర్చినప్పుడే అంబేద్కర్ గారి యొక్క విధేయులం, ట్రూ భారతీయులం. అవునాగా? సో నేను అనేది ఏంటంటే ఇది ఎంత మంచి పరిణామమో అంతే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కూడా మీరు కూడా ఒకసారి చదవండి. అసలు ఏ విధంగా బతకాలి, మన రైట్స్ ఏంటివి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి, ఇవన్నీ కూడా చదివి మనము సొసైటీలో ఇంప్లిమెంట్ చేసిన నాడే మనము అంబేద్కర్ గారి యొక్క ట్రూ ఫ్యాన్. అవునా కదా? సో అందరికి కూడా ఇక్కడ అందరినీ చూస్తుంటే యూత్ నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. యూత్ అందరూ ముందుకు వచ్చి ఇవాళ రేపు అందరు ఏంటంటే లైక్ ఆల్కహాల్, డ్రగ్స్కు బానిసై ఇవన్నీ చేసే తరుణాల్లో మీరందరూ కూడా వచ్చి ఒక మంచి సోషల్ కాజ్ కోసం మీరు ముందుకు వచ్చింది కాబట్టి మీకు పేరు పేరున ధన్యవాదాలు. మీరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతున్నాయో మీకు తోచినంతగా మీ దగ్గరలోని స్కూల్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు బోధిస్తే మనము చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇంతమంది 100 మంది ఉన్నారు. దీంట్లో ఒక్కరు కూడా అరే ఎస్పీ సార్ ఏదో కొంచెం మంచిదే చెప్పిండని ఫీల్ అయినా కూడా నాకు చాలు. అవునా కదా? మీరు కూడా మీ వర్గాలు సన్మానిస్తున్నాయి. ఇదొక శుభ పరిణామం. సాధించినటువంటి ఉపన్యాసంతో మనం స్ఫూర్తి పొందాల్సినది. అంబేద్కర్ గారి సేవలు, ఆయన మనకు అందించినటువంటి హక్కులని మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వాటినన్నింటినీ మనము అనుభవించాల్సిన అవసరం ఉన్నది. వీటిని మన హక్కులు మనకి దక్కాలంటే